నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. సోషల్ సర్కిల్ పరిధిలో మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఘర్షణకు దారితీసేలా సోషల్ మీడియాలో పోస్టులు చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పొంగనూరు సిఐ సుబ్బరాయుడు హెచ్చరించారు. ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలలో మత విద్వేషాలు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసేలా పోస్టులు చేస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపులలో ఇలాంటి సందేశాలు వస్తే వెంటనే గ్రూప్ అడ్మిన్లు తొలగించాలని కోరారు. గ్రూప్ అడ్మిన్లు నిర్లక్ష్యం వహిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. సామాజిక శాంతి కాపాడేందుకు ప్రజలు బాధ్యతాయుతంగా సోషల్ మీడియాను వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. పొంగనూరు పట్టణంలో వివిధ మతాలకు సంబంధించి సోషల్ మీడియాలో వేర్వేరు వ్యక్తులు పోస్టు చేయడం ద్వారా వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసి వారి ద్వారా మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపడం జరిగింది. దయచేసి పొంగనూరు పట్టణ ప్రజలకు మరియు మండల ప్రజలకు మరియు విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేయడం ఏమనగా, దయచేసి మీ పిల్లలకు చెప్పండి, పెద్దలు అందరూ కూడా మీ పిల్లలకు చెప్పండి, ఏదైనా కూడా సోషల్ మీడియా అనేది ఒక పరిమిత స్టేజ్లోనే ఉండాలి. అది మితిమీరిపోతే ఎంతో ప్రమాదం. దాని ద్వారా సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని కలుషితం కలిగే అవకాశం ఉన్నందున దయచేసి ఎవరైనా కూడా అటువంటి అవకాశాన్ని చేతుల్లోకి తీసుకొని ఆ విధంగా సోషల్ మీడియా ద్వారా కానీ ఇతర ఏదైనా ప్రచార సాధనాల ద్వారా కానీ పబ్లిక్లోకి రిలీజ్ చేసి దాని ద్వారా మత సామరస్యాన్ని చెడగొట్టి ఎవరైనా కానీ అటువంటి చర్యల కింద పాటుపడితే వాళ్ళు ఎటువంటి వారైనా వదిలే ప్రసక్తే లేదు. దయచేసి గమనించండి. అందరూ కూడా చదువుకున్న మేధావులు, విద్యార్థులు అందరూ కూడా గమనించండి. ఏదైనా మనము సోషల్ మీడియా ద్వారా ఒక కంటెంట్ లైక్ చేయడం ద్వారా లేదా అప్లోడ్ చేయడం ద్వారా లేదా ఫార్వర్డ్ చేయడం ద్వారా ఏం ప్రమాదం జరుగుతుందని చెప్పి ఆలోచించి దాని ద్వారా దాన్ని స్టడీ చేసి దాన్ని అప్లోడ్ చేయడం కానీ ఏదైనా చేయండి. అంతే తప్ప ఇతర మతాలకు, ఇతర కులాలకు, ఇతర వ్యక్తులకు ఏదైనా ఇబ్బంది కలిగించేది, హాని కలిగించేది ఏ కంటెంట్ అయినా కూడా ఖచ్చితంగా అటువంటి వ్యక్తులపైన తగు చర్యలు తీసుకునబడును. ఈ విషయాన్ని అందరూ కూడా పత్రికా మూలకంగా మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మండల ప్రజలకు మరియు టౌన్ ప్రజలకు అందరూ కూడా తెలియజేయడం జరిగింది. దయచేసి అన్ని మతాల పెద్దలందరూ కూడా సంయమనం పాటించి మాకు సహకరించి మీ యొక్క పిల్లలకు అందరికీ కూడా ఈ విషయాలని చెప్పి వారికి ఏది మంచి ఏది చెడు అన్నీ కూడా దయచేసి వాళ్ళకి తెలియజేసి మత సామరస్యాన్ని కాపాడుకోవాలని చెప్పి మనం అందరం కూడా కోరుకుంటూ, దయచేసి ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తెస్తేనగా అన్నిటి కూడా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.